అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈ అమూల్యమైన క్లినికల్ కేసును మనతో పంచుకున్నందుకు హెచ్ఎస్ఆర్ఎఫ్ బెంగళూరుకు చెందిన శ్రీ పివి సత్యనారాయణ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. సరే, మరి ఈ కేస్ స్టడీలోకి వెళ్దామా? ఈరోజు మనం ఒక 7 ఏళ్ల బాబు ఎదుర్కొన్న సవాళ్లను, ఇంకా హోమియోపతి చికిత్స ద్వారా అతను పొందిన ఆ అద్భుతమైన మార్పును విశ్లేషించబోతున్నాం. మొదటగా ఈ కేసులో ఉన్న ప్రధాన సమస్యను అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం మాట్లాడుకునేది 7 ఏళ్ల మాస్టర్ అర్జున్ గురించి. అతని మానసిక, భావోద్వేగ లక్షణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మానసికంగా ఎదుగుదల కాస్త తక్కువగా ఉంది. అంటే విషయాల్ని చాలా నెమ్మదిగా గ్రహిస్తాడు, నెమ్మదిగా నేర్చుకుంటాడు. అతని వ్యక్తిత్వం చాలా సిగ్గు, భయంతో నిండిపోయింది. ఆలోచించండి, ఒక 7 ఏళ్ల బాబు ఇంత సిగ్గు, భయంతో ఉంటే తన బాల్యాన్ని ఎలా ఆస్వాదించగలడు? ముఖ్యంగా క్లాస్ రూంలో టీచర్ ఏదైనా ప్రశ్న అడిగితే చాలు తీవ్రమైన ఆందోళనకు గురయ్యేవాడు. ఆ ఆందోళన వల్ల తెలిసిన సమాధానం కూడా సరిగ్గా చెప్పలేకపోయేవాడు. అంతేకాదు, ఆ పద్ధతడంలో నత్తి కూడా వచ్చేది. ఇక కొత్తవాళ్లతో అయితే అస్సలు కలవలేడు. ఎవరైనా అపరిచితులు ఇంటికొస్తే వెంటనే తల్లి వెనక్కెళ్ళి దాక్కునేవాడు. ఇప్పుడు అర్జున్ శారీరక లక్షణాల వైపు వద్దాం. అతనికి తరచుగా జలుబు, దగ్గు, ఛాతీలో కఫం బట్టేయడం లాంటి ఇబ్బందులుండేవి. అలాగే రాత్రిపూట పక్క తడిపే అలవాటు కూడా ఉంది. కేవలం 2-3 పిల్లలతో తప్ప ఎక్కువ మందితో ఆడేవాడు కాదు. ఒంటరిగా బయటకు వెళ్లడానికి భయపడేవాడు. ఇక హోమియోపతి విశ్లేషణలో చాలా ముఖ్యమైనవి అతని థర్మల్స్, ఇంకా జనరల్స్. అర్జున్ ఒక చిల్లీ పేషెంట్, అంటే చలిని అస్సలు తట్టుకోలేడు. చలిగా ఉన్నప్పుడు తలతో సహా శరీరం మొత్తం కప్పుకుంటేనే హాయిగా ఉంటుంది. ఫ్యాన్ గాలి కూడా ఇష్టముండేది కాదు. దాహం తక్కువగా ఉండేది. తీపిడి అంటే ఇష్టం, కారం మాత్రం తక్కువగా తినేవాడు. ఇన్ని రకాల మానసిక, శారీరక లక్షణాలు మనముందున్నప్పుడు ఒక హోమియోపతి కేసును ఎలా విశ్లేషిస్తారు? అసలు సరైన మందును ఎలా పట్టుకుంటారు? ఆ చికిత్సా వ్యూహమేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ స్లైడ్లో చాలా ఆసక్తికరమైన విషయముంది. అదే మయాజమాటిక్ అవగాహన. హోమియోపతిలో మయాజం అనేది చాలా కీలకమైన కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలంటే అది వ్యాధికి మూల కారణమైన ఒక లోతైన వారసత్వపు ప్రవృత్తి అన్నమాట. దీన్ని సరిచేయకపోతే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం కాదు. అర్జున్కు తరచూ జలుబు, దగ్గు రావడం, అతను చలిని తట్టుకోలేని వ్యక్తి కావడం, ఇవన్నీ అతనిలో ట్యూబర్క్యులార్ మయాజం బలంగా ఉందని సూచిస్తున్నాయి. సరైన చికిత్స పనిచేయాలంటే ముందు ఈ మయాజమాటిక్ అడ్డంకిని తొలగించడం చాలా ముఖ్యం. అందువల్ల మొదటి ఔషధంగా జూలై 13న బాసిల్లనం 1 mg ఒకే ఒక్క డోస్ ఇవ్వబడింది. ఇది ఒక యాంటీ మయాస్మాటిక్ నోసోడ్, అంటే వ్యాధికారక పదార్థం నుండే ప్రత్యేకంగా శుద్ధిచేసి తయారుచేసిన ఒక శక్తివంతమైన హోమియోపతి ఔషధం. దీని ముఖ్య ఉద్దేశం ఆ ట్యూబర్క్యులార్ మయాస్మాటిక్ అడ్డంకిని తొలగించడం. ఇది ఏం చేస్తుందంటే తర్వాత మనమిచ్చే అసలైన శరీరతత్వ ఔషధం సరిగ్గా పనిచేయడానికి దారిని సుగమం చేస్తుంది అన్నమాట. తరువాతి దశలో ఆగస్టు 5న ఇగ్నేషియా 1 mg ఒక డోస్ ఇచ్చారు. ఒక్కొక్కసారి మయాజం మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యే బాధ, నిరాశ, దుఃఖం వంటివి కూడా మనలో ఒక ప్రతికూల శక్తిని నింపుతాయి. ఇది కూడా చికిత్సకొక పెద్ద అడ్డంకే. ఆ భావోద్వేగ అడ్డంకులను తొలగించడానికి ఇగ్నేషియా సహాయపడుతుంది. ఈ నెగటివ్ ఎనర్జీ కొన్నిసార్లు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా బిడ్డకు సంక్రమించవచ్చు. దాని తర్వాత ఆగస్ట్ 25న స్టాఫిసాగ్రియా 1 mg ఒక డోస్. అవమానం, గాయపడిన మనసు, బయటకు చెప్పుకోలేక లోపలే అణుచుకున్న కోపం, ఇవి కూడా లోతైన ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. ఇవి కూడా నివారణకు అడ్డంకులుగా పనిచేస్తాయి. స్టాఫిసాగ్రియా ఈ అణచివేయబడిన భావోద్వేగాలను తొలగించి చికిత్సకు మార్గాన్ని ఇంకా సులభతరం చేస్తుంది. ఈ విధంగా మయాజమాటిక్ భావోద్వేగ అడ్డంకులను తొలగించాక ఇప్పుడు మనం ఆ బాబు అసలు వ్యక్తిత్వానికి, అంటే అతని శరీరతత్వానికి సరిపోయే మందివ్వాలి. అదే బెరైటా కార్బ్ 30. దీనిని ప్రతిరోజూ ఉదయం ఇచ్చారు. బొరీకే మెటీరియా మెడికాలో చూస్తే బెరైటా కార్బ్ యొక్క ముఖ్య లక్షణాలు సిగ్గుపడటం, అపరిచితులను చూసి దాక్కోవటం, మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లోపించటం, నెమ్మదిగా నేర్చుకోవటం. ఈ లక్షణాలన్నీ అర్జున్ వ్యక్తిత్వంతో 100% సరిపోలాయి. అయితే అర్జున్లో ఇంకో ముఖ్యమైన సమస్య ఉంది. అదేంటంటే టీచర్ ప్రశ్న అడుగుతారనే భయం. దీనిని మనం యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటాం. సరిగ్గా ఈ లక్షణానికి జెల్సీమియం 30 అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని ప్రతిరోజూ సాయంత్రం ఇచ్చారు. మెటీరియా మెడికా ప్రకారం జెల్సీమియం స్టేజ్ ఫియర్, పరీక్షల భయం,
ఆందోళన వల్ల వచ్చే వణుకు, మాట తడబడటం వంటి లక్షణాలకు అద్భుతమైన ఔషధం. ఔషధాల ఎంపికలో మోడాలిటీలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంటే ఏ పరిస్థితులలో లక్షణాలు ఎక్కువవుతాయి లేదా తగ్గుతాయి అనేది. ఈ కేసులో కీలకమైన మోడాలిటీస్ అర్జున్ చలిని తట్టుకోలేని వ్యక్తి కావడం, చల్లని వాతావరణంలో అతని సమస్యలు ఎక్కువవడం, ఇంకా పూర్తిగా కప్పుకుంటే ఉపశమనం పొందడం. ఇవన్నీ మనం ఎంచుకున్నవి చిల్లీ రెమెడీస్ కాబట్టి మన ఎంపిక సరైనదే అని నిర్ధారించాయి. సరే, సరైన మందులు ఎంచుకున్నాం. మరి చికిత్స ఎలా ముందుకు సాగింది? రోగి ఎలా స్పందించాడు? ఆ పరివర్తన ప్రయాణం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. 3 నెలల తర్వాత మంచి పురోగతి కనిపించింది. క్లాసికల్ హోమియోపతిలో ఒక నియమం ఉంది. ఒక మందు పనిచేసి ఆగిపోయినప్పుడు దాని శక్తిని అంటే పొటెన్సీని పెంచాలి. అప్పుడే చికిత్స ఇంకా లోతుగా పనిచేసి ముందుకు వెళ్తుంది. అందుకే మళ్ళీ ఒకసారి మయాజం క్లియర్ చేయడానికి బాసిలినం 1 ఇచ్చి బేరైటా కార్బ్ జెల్సీమియం రెండింటి పొటెన్సీని 30 నుండి 200కు పెంచారు. మరో 3 నెలల తరువాత ఇంకొంత మంచి మెరుగుదల కనిపించింది. ఇప్పుడు చికిత్సను సంపూర్ణం చేయడానికి చివరి దశగా పొటెన్సీని మళ్లీ 200 నుండి 1mకు పెంచడం జరిగింది. ఇలా క్రమంగా పొటెన్సీని పెంచుకుంటూ వెళ్లడం వల్ల వ్యాధిని మూలాల నుండి తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడం సాధ్యమవుతుంది. మరి చివరిగా ఫలితాలు ఎలా ఉన్నాయి? చెప్పాలంటే ఒక అద్భుతం జరిగింది. అర్జున్లో వచ్చిన మార్పు ఒక సంపూర్ణ పరివర్తన. పక్కతొలపడం పూర్తిగా ఆగిపోయింది. జలుబు, దగ్గు మళ్లీ రాలేదు. నత్తి పూర్తిగా మాయమైంది. అతని గ్రహణశక్తి అద్భుతంగా మెరుగుపడింది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఒకప్పుడు సిగ్గుతో తల్లి వెనుక దాక్కున్న ఆ బాలుడు ఇప్పుడు ధైర్యంగా, స్నేహపూర్వకంగా మారాడు. అపరిచితులతో కూడా ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ మార్పును చూసి అతని ఉపాధ్యాయులు, బంధువులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ఈ కేసు మనకు కొన్ని చాలా ముఖ్యమైన క్లినికల్ పాఠాలను నేర్పుతుంది. హోమియోపతి విద్యార్థులు, ప్రాక్టీషనర్లు దీని నుంచి ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చర్చిద్దాం. బేరేటా కార్బ్ లక్షణాలకు దగ్గరగా అనిపించే ఇతర ఔషధాలు కూడా ఉంటాయి. మరి వాటి మధ్య తేడాని ఎలా గుర్తించాలి? ఉదాహరణకి సైలీషియా చూద్దాం. ఈ పిల్లలు కూడా చలిని తట్టుకోలేరు, కానీ మానసికంగా చురుకుగా ఉంటారు. తలను కప్పుకోవడానికి ఇష్టపడరు. ఇక కల్కేరియా కార్బు పిల్లలు బొద్దుగా ఉండి తలపై విపరీతంగా చెమటపడుతుంది. పల్సటిల్లా పిల్లలైతే చాలా సున్నితంగా, సులభంగా ఏడ్చే స్వభావంతో ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న తేడాలే సరైన మందుని ఎంచుకోవడంలో మనకు సహాయపడతాయి. చివరగా ఈ కేసు నుండి అభ్యాసకులు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన సూత్రాలు. మానసిక లక్షణాలకు ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యమివ్వాలి, ఎందుకంటే అవి రోగి యొక్క అసలు తత్వాన్ని చూపిస్తాయి. రోగి మోడాలిటీలను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక ఔషధం పనిచేస్తున్నప్పుడు దాని పొటెన్సీని క్రమపద్ధతిలో పెంచుతూ వెళ్లాలి తప్ప అనవసరంగా ఔషధాన్ని మార్చకూడదు. ఈ విశ్లేషణకు మనం ఆధారం చేసుకున్నవి బోరికే యొక్క పాకెట్ మాన్యుయల్ ఆఫ్ హోమియోపతిక్ మెటీరియా మెడికా, క్లాసికల్ హోమియోపతి సాహిత్యం మరియు ముఖ్యంగా ఈ అద్భుతమైన కేసును మనతో పంచుకున్న శ్రీ పివి సత్యనారాయణ గారు, HSSRF బెంగళూరు. హోమియోపతి గురువులు మరియు ఉపాధ్యాయులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అద్భుతమైన కేసును మనకు అందించిన శ్రీ పివి సత్యనారాయణ గురువు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. జయ శ్రీ కృష్ణ వాసుదేవ.